ఫ్రెండ్స్, చాలామంది రిచ్ పీపుల్ దగ్గర చూసి తరచుగా ఒక డైలాగ్ వింటాడు. మనం పడుకున్నప్పుడు కూడా మన ఆస్తులు పెరుగుతాయి. అది కరెక్టా? వాస్తవా? ఇందులో నిజ నిజాలు ఏంటి? ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. పడుకున్నప్పుడు ఎలా పెరుగుతుందండి ఆస్తి? మీరు కష్టపడితే కదా డబ్బులు వచ్చేది అని మీరు అనుకుంటారు. లేదండి, రియల్ ఎస్టేట్లో అది సాధ్యం. రోటీ కపడా మకాన్లో ఒక భాగం. ఎలా సాధ్యం అనేది నేను వివరించడానికి ట్రై చేస్తాను. ఒక ల్యాండ్ మీరు కొనుక్కుంటే ₹1,00,00,000 పెట్టి మీరు పడుకున్నప్పుడు కూడా దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏమంటున్నాం, 5 ఇయర్స్లో డబుల్ అవుతుంది అంటాం. 5 to 6 ఇయర్స్లో ఎలా డబుల్ అవుతుంది? ఇవాళ కొనేసి దాని మీద మీరు ఏ పని చేయరు. ₹1,00,00,000 పెట్టి చక్కగా కూర్చుంటారు, మీ మిగతా పనులన్నీ చేసుకుంటారు. కానీ ఎవ్రీ డే దీని మీద అప్రిషియేట్ అవుతుంది. ల్యాండ్లో వాల్యూ అంటే ఎవరైతే కొనుక్కొని దాని మీద ఇన్వెస్ట్ చేశారో, ఎవరు భూమాతను నమ్ముకున్నారు, ఎవ్వరూ మోసపోలేదు. ప్రొవైడెడ్ దిస్ 3-4 మంచి ప్రాజెక్ట్, మంచి టైటిల్, మంచి బిల్డర్, మంచి లొకేషన్, మంచి ఏజెంట్. ఈ 5 పారామీటర్లు కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఇందులో ఏదో ఒకటి లోపించినా మీ ఇన్వెస్ట్మెంట్ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఓవర్ నైట్ అవ్వలేరు, కానీ ఒక స్టేబుల్ కన్సిస్టెంట్ పీరియడ్లో అవ్వాలనుకుంటే మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీ పెట్టుబడిని రెట్టింపు చేసుకోండి. 5 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది, 10 సంవత్సరాల్లో 5 times అయ్యే ఇది గత 10 సంవత్సరాలుగా ఉన్న అనాలిసిస్ బట్టి చెప్తున్నాం. ఏదో ఫిగర్స్ చేసి చెప్పాలని చెప్పట్లేదు. ఐ హ్యావ్ ఇనఫ్ ప్రూఫ్స్, లాజిక్స్. ఇన్ఫ్యాక్ట్ 5-6 years కంటే కొన్ని ఏరియాలో 4 years కూడా అయింది. షాద్ నగర్లో మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక 3 ఎకరాలు తీసుకున్నారు. రోడ్డుకి హైవే పక్కనే 85-90 lakhs కొన్నారు. ఈ రోజు అది 3 కోట్లు అయింది. 6-7 years అయింది అనుకోండి. 85 లక్షలు 3 కోట్లు అనేది ఎంత అప్రిషియేషన్ అయిందో మీకు తెలుసు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. హైదరాబాద్లో బెస్ట్ డెస్టినీ అంటే వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం చూపంతా రియల్ ఎస్టేట్ డెస్టినీ హైదరాబాద్ అనుకుంటారు. అండ్ హైదరాబాద్కు ఉన్న ఎన్నో బెనిఫిట్స్ చాలాసార్లు మాట్లాడడం, దాని మీద మరొక వీడియో చేస్తాను. హైదరాబాద్కి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది. సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ నేను చెప్పిన పారామీటర్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. మీ పెట్టుబడులు సేఫ్గా, సెక్యూర్డ్గా అప్రిషియేషన్ అవుతాయి. థ్యాంక్ యూ.